ప్రజలు అధికారం ఇచ్చింది అబద్ధాలు చెప్పడానికి కాదు, అభివృద్ధి చేయడానికి. పనులు చేయడం చేతకాక విమర్శలు. తాము కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించినాం, అధికారం మార్పిడి వల్ల ఆగిన అభివృద్ధి. 300 లైట్లు, 1,20,00,000 రూపాయలు తెచ్చి అభివృద్ధి అంటే సరిపోతుందా? సమస్యలు ఉన్న వార్డులకు ఎన్ని కోట్లు కేటాయించారు? పెబ్బేరు పట్టణ ప్రజలు విజ్ఞులు, కర్రు కాల్చి వాత పెడతారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు. అతి ముఖ్యమైనది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేయాలి. ఇక్కడ అంటే పెబ్బేరుకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేయాలనుకుంటే ఒక సెంటర్ ఉండాలి. పెబ్బేరు పట్టణానికి పెబ్బేరు సెంటర్ ఉండాలంటే అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్న, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రులుగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి పాలకవర్గం మొత్తము సార్ ఇక్కడ పెబ్బేరు పట్టణానికి బస్టాండ్కు పాత ఓల్డ్ NH7 పైన బస్టాండ్కు ఎదురుగా ఉన్న 2.5 ఎకరాలని ఆ మార్కెట్ కోసం స్థలం కేటాయిస్తే బాగుంటుందని కోరితే సంబంధిత డిపార్ట్మెంట్ ద్వారా ని కన్విన్స్ చేసి 2.5 ఎకరాల స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అది ఇన్కంప్లీట్ ఉంది. మళ్ళీ పెబ్బేరు పట్టణానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు 11 కోట్లతోటి అమృత్ 2 స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ 2 స్కీమ్ని గతంలో పాలకవర్గం ఉన్నప్పుడే అప్పుడున్న ఉమ్మడి పాలమూరుకి ఈ విజయభాస్కర్ రెడ్డి గారు ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆయన ద్వారా మొత్తం సర్వే చేసి పెబ్బేరుకు ఎక్కడైతే 2 పెద్ద ట్యాంక్స్ నిర్మాణం చేయాలి, ఒకటి 6 వార్డులకు ఒకటి 6 వార్డులకు ఒకటి అని స్థలం ఎంపిక చేసి టెండర్ అయిపోయి అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి. దాన్ని స్టార్ట్ చేయమంటే ఇప్పటికీ స్టార్ట్ చేయలే. ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం కేటాయించిన స్థలంలో ఒక బావి తవ్విండు. అది సెంట్రల్ మార్కెట్కి ఇచ్చిన స్థలంలో. దానివల్ల రేపు మార్కెట్ కట్టాలంటే అది ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇంకొక ట్యాంకులో ఇక్కడ పోయి కడుతున్నారు. ఏదైతే పెబ్బేరు పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి కేటాయించిన స్థలము ఒక 6.5 ఎకరాలు ఇరిగేషన్ స్థలం ఉంది. ఆ స్థలాన్ని కేటాయిస్తే అక్కడ తీసుకుపోయి మళ్ళీ ఒక బావి దొరికి పెట్టిండ్రు. ఇది అమృత్ 2 స్కీమ్ కోసము, ఒక వాటర్ ట్యాంక్ కోసం అని. అంటే వీళ్ళకు ప్లాన్ ఉండదు. అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా కనీసం అడిగే నాతులు లేరు. ఈడ అధికార పార్టీలోని నాయకులు కానీ లేదంటే ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళు దాదాపు మేము ఇల్లు కోల్పోయి 3 సంవత్సరాలు అవుతుంది, మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అని కోరితే గుడుక వాళ్ళ కోసము 6.5 ఎకరాల స్థలాన్ని గతంలో కబ్జా చేసిన వాళ్ళ కూరల నుంచి దాన్ని క్లీన్ చేసి కాపాడి దాన్ని స్థలం పెడితే గుడుక ఇంతవరకు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ వాళ్ళకు ఇంట్లో పట్టాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు చాలాసార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిండ్రు, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిండ్రు, కానీ కూడా వాళ్ళ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు పేదోళ్ళు, మేము పట్టణం అభివృద్ధి కోసము మా యొక్క ఆస్తులను త్యాగం చేసినాము, మాకు ఇంట్లో పట్టాలి అండి మొర్రో అంటే దాని మీద స్పందన లేదు. అదేవిధంగా కొందరు కనీసం మాకు ఇల్లు కోల్పోయినాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వంలో ఒక 64 ఇల్లు ఉన్నాయి, దానికి పట్టాలన్నా ఏంటంటే కూడా పట్టాలు ఇచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన పనుల్ని, ఆగిపోయిన పనుల్ని మొదలు పెట్టరు. ఆడ కేటాయించిన స్థలంలో వాళ్ళకి పట్టాలు ఇయ్యరు. గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇవ్వమంటే కూడా ఇల్లు ఇవ్వడానికి ముందరికి వస్తలేరు. ఎందుకు ఇంత పార్షాలిటీ? మీరు బీఆర్ఎస్ నాయకుల మీద, ప్రభుత్వం మీద మీకు కక్ష ఉంటే ఆ కక్షను ప్రజల మీద తీర్చుకుంటున్నారు. ఎందుకు? ప్రజలు ఎందుకు మీకు ఓట్లు వేసినందుక, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుక? అందుకే మీరు ఇవల్ల చేస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు డెఫినెట్గా కర్రు కాల్చి వాద పెడతారు. ఇంకొకటి మనకు అతి ముఖ్యమైనది, పెబ్బేరు పట్టణానికి ప్రజలు ఏదైతే పెబ్బేరు రోడ్ నుంచి పెబ్బేరు ఏదైతే మెయిన్ రోడ్ సుభాష్ రోడ్ ఉందో దీనికి లింక్ రోడ్గా పెబ్బేరు మహబూబాల సముద్రానికి ఒక లింక్ రోడ్ వేసి అక్కడ మన ఏరియా పక్కల ఒక 50 ఫీట్ల లింక్ రోడ్
మహబూబాల సముద్రానికి కట్టకి లింక్ ఇచ్చి అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకొచ్చి ఏదైతే నావలకుంట ఉందో నావలకుంట కట్ట ఒక 100 ఫీట్లు ఉంటుంది వెడల్పు, పొడవు దాదాపు ఒక 1000 ఫీట్లు ఉంటుంది. దాని నుంచి తీసుకొచ్చి ఓల్డ్ NH7కి లింక్ చేయాలి. పెబ్బేరు పట్టణానికి అది అదనంగా ఒక రోడ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. దాని గురించి ఆలోచన చేయరు, వీళ్ళకి ఆలోచనే ఉండదు. అదేవిధంగా పెబ్బేరు పట్టణానికి రైట్ సైడ్ సంత మార్కెట్ ఉంటుంది. సంత నుంచి అదేవిధంగా 5, 6, 7 వార్డు చెన్మిల కృష్ణరెడ్డిపేటకు ఒక మెయిన్ కెనాల్ ఉంది. కెనాల్ నుంచి ఒక బ్రిడ్జి నిర్మాణం చేసి ఆ బ్రిడ్జి నుంచి సంతను అటాచ్ చేస్తూ చెన్మిల పాత ఏదైతే ఓల్డ్ 7 ఉందో అంబేద్కర్ పార్క్ లింక్ చేయాలని ఒక రోడ్ ప్రపోజల్ పెట్టాం, ప్రభుత్వానికి నిధులు పంపినాం. దాని గురించి వీళ్ళకి పట్టించుకోదు, వీళ్ళకి అసలు ఐడియానే ఉండదు. ఇది చేయడం వల్ల పెబ్బేరు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళకు ఆ స్థలాలకు డిమాండ్ వస్తుంది, ఇళ్ళ వాళ్ళకు మంచి రోడ్ సౌకర్యం వస్తుంది. ప్రజలకు రేపు పొద్దున పెబ్బేరు పట్టణం మీద ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా ఉంటుందనే ఉద్దేశంతో గత మున్సిపల్ పాలకవర్గం గత ప్రభుత్వంలో ప్రపోజల్ పంపింది. దానికోసం ప్రయత్నం కూడా జరిగింది. అంతలోనే ఈ పదవి కాలం అయిపోయినందుకు అది అట్లే పెండింగ్ ఉంది. దాని మీద దృష్టి సారించండి. పెబ్బేరు పట్టణానికి ఏవేవి అవసరాలు ఉన్నావో అవి మేము గతంలో పాలకవర్గం తీర్మానం చేసింది, కొన్ని కంప్లీట్ చేసింది, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి. దాని మీద దృష్టి సారించమని మేము పదే పదే, మీరు ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో ఈ ప్రాంతం నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మేము గతంలో పాలకులకు ఉన్నప్పుడు కూడా మేము ఎలాంటి వివక్షకు పోకుండా ప్రజల తరఫున మీకు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. కానీ మీరు దాని మీద స్పందించరు. లోకల్గా వచ్చినప్పుడల్లా మీరు ఒక సంతను ముందర వేసుకుంటారు, సంత గురించి మాట్లాడతారు. మన సంతను కంప్లీట్ చేయండి. ఇప్పుడు గతంలో మేము ప్రయత్నం చేసినాం, మేము 16 ఎకరాలన్నా మేము 30 ఎకరాలు చేసే సంతోషం కదా, వద్దనాలు ఎవరు? గతంలో మేము 16 ఎకరాల సంత కోసం కేటాయించి 5 కోట్ల రూపాయలు టఫ్ ఐడిసి ఫండ్స్ కూడా శాంక్షన్ చేసినాం. సంతను ఇంకా స్థలంగా పెట్టడం కాకుండా సంతని పెద్ద సూపర్ బజార్గా చేయాలనేది పెబ్బేరు పట్టణంలో కోరిక. దానికి అనుగుణంగానే గతంలో మంత్రి గారి సహకారంతో దాదాపు ఫస్ట్ విడతలో మేము 5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఒక 30 కోట్ల నుంచి 40 కోట్లు పెట్టి సంతల స్థలాన్ని 16 ఎకరాల, అప్పుడు 16 ఎకరాలు అనుకున్నా, ఇప్పుడు 30 అంటున్నారు. దానికి మొత్తం రోడ్స్, డ్రైనేజెస్, ఒక ఓవర్ ట్యాంకు, గొర్రెలకు, మేకలకు, పశువులకు ఒక షెడ్ల నిర్మాణము, అదే కిరాణాన్ని కానీ లేదంటే ఇతరత్ర ఏదైతే షాప్స్ ఉంటావో కిరాణం కానీ లేదంటే కూరగాయలు కానీ లేదంటే ఇతర మటన్ షాపులు, చికెన్ షాపులు, ఇతరత్ర షాపుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని ఉద్దేశంతో మేము ఆ రోజు ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా ఆ రోజు ప్రభుత్వానికి నిధుల కోసం 5 కోట్లు శాంక్షన్ చెప్పడం, నిధుల కోసం ప్రపోజల్ కూడా పంపడం. అది మా ఉద్దేశం. పెబ్బేరు పట్టణాన్ని వ్యవసాయపరంగా అభివృద్ధి చేయాలి, రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అప్పుడు 10 లక్షల మెట్రిక్ టన్నులతోటి గోడౌన్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ గోడౌన్స్ నిర్మాణం కోసం 7 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అప్పుడు ఆ గోడౌన్స్ మధ్యలో కాలిపోతే అడిగే నాతుడే లేడు. మళ్ళీ గోడౌన్ల నిర్మాణం చేస్తామని ఫౌండేషన్ వేస్తే ఇంతవరకు అతి లేదు, గతి లేదు. మీరు ఏదైనా ఫౌండేషన్ చేయడము, కాగితాలు పట్టుకొని చూపడము, మీరు 2.5 ఏళ్ళ ఒక్క పని కంప్లీట్ చేసిందా? ఒక్కటంటే ఒక్క పని మీరు కంప్లీట్ చేసి ఉంటే చెప్పండి ధైర్యంగా. ఏ పని చేయరు, మీరు మాటలు చెప్పిపోతున్నారు. ఈయన ఎమ్మెల్యే గారు రావడం, లోకల్ నాయకులు చెవులో చెప్తే ఎమ్మెల్యే గారు సుభాష్ చౌరస్తలు అన్న చెప్తాడు, కరేమా గుడికాండ అన్న చెప్తాడు, లేదంటే ఇంకా ఏంటన్నా ఒక 2 మాటలు చెప్పిపోతాడు పొడిపొడిగా. మళ్ళీ ఎమ్మెల్యే గారు మీరు ఇన్నిసార్లు ప్రతిపక్షాలు ధర్నా చేస్తున్నాయి, బీజేపీ ధర్నా చేస్తుంది, బీఆర్ఎస్ ధర్నా చేస్తుంది, ఇతర ప్రతిపక్షాలన్నీ ధర్నా చేస్తున్నాయి, ప్రజలు కూడా మీకు విన్నవిస్తున్నారు. వనపర్తి రోడ్ ఎంటనే పోతావు, వనపర్తి రోడ్ ఎంట వస్తావు, కనీసము రోడ్డు కంప్లీట్ చేయవు, బీటీ రోడ్ చేయవు, సెంట్రల్ లైటింగ్ చేయవు, డ్రైనేజ్ కంప్లీట్ చేయవు. మరి నిధులు ఉన్నాయి, ఎందుకు కంప్లీట్ చేస్తలేవు? దీని మీద కనీసము కలెక్టర్ గారికి చెప్పవు, నీవు అధికారులను పెట్టుకొని సమీక్ష చేయవు, ఎందుకు చేస్తలేవు? అంటే ప్రజలు ఇబ్బంది పెట్టాలనే. ఇప్పుడు ఒక ఆయన కాంట్రాక్టర్ తీసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రజలు చాలా సార్లు కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చిండ్రు. అయ్యా 40 ఫీట్స్ పెడతలేరు, అప్పుడు 40 పెట్టి 80 ఫీట్స్ పెట్టిండ్రు, 40 ఫీట్స్ పెడతలేరు, మొర్రో మీరు అది సరి చేయండి అని కమిషనర్ గారిని కలిసిండ్రు, కలెక్టర్ గారిని కలిసిండ్రు. మేము ఒక ప్రతిపక్షంగా మేము కలిసినాము, కానీ మీకు స్పందన లేదు. ఆ రోడ్డు కంప్లీట్ చేయరు, వాంటెళ్ళి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఉందేమో మీకు. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు రోడ్డు స్టార్ట్ వద్దు, రోడ్ని అది క్లియర్ చేయండి, వైడనింగ్ చేయండి, కంప్లీట్ మొత్తము ఇళ్ళని తీసేసిన తర్వాత మార్క్ తీసుకొని డ్రైన్ కట్టండి, డ్రైన్ కట్టిన తర్వాత
ఎలక్ట్రికల్ పోల్ లైన్ వేయండి, పోల్ వేసిన తర్వాత ఆ లైన్ గుంజిన తర్వాత బీటీ వేయండి, బీటీ వేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఏంటంటే అవన్నీ ఏం లేకుండా ఆడ కనీసం ఎవ్వరు లేడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇళ్ళని ఇట్లా రింగ్ రోడ్ లేక వాళ్ళు వంకర తిక్కలు పాములు కదా మెలికలు తిరిగినట్టు డ్రైన్ మెలికలు తిప్పుకుంటూ పోతున్నారు, ఆడ వర్క్ చేస్తున్నారు. కనీసం ఆ వర్క్ దగ్గర ఎవడు వర్క్ ఇన్స్పెక్టర్ లేడు, ఏఈ లేడు, ఎవరు లేడు. జనాలు ఏదైనా దందా చేయాలి, జనాలు ఒత్తిడి చేస్తేనేమో ఏదో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. ఇది కంప్లీట్ చేయడానికి 2 సంవత్సరాలు అయింది. రోడ్ కంప్లీట్ చేయరు, డ్రైన్ కంప్లీట్ చేయరు, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి పట్టాలు ఇయ్యరు, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిన ఇల్లు పట్టాలు ఇయ్యరు. అసలు మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ కొన్ని కాగితాలు తీసుకొచ్చి మేము శాంక్షన్ చేసినాం, మాకు ఓట్లు వేయండి అని తిరుగుతున్నారు. ఇది మీరు ఒక్క పని చేసింది ఒక్కటంటే ఒక్కటి పెబ్బేరు పట్టణంలో మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి చెప్పండి. మేమేం చేసినాం అంటున్నాం, మేము బాగా చెప్తాం, మీకు మొత్తం కాగితాలతో సహా చూపిస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్లో మేము ఎన్ని చేసినాం అనేది కోట్ల రూపాయల నిధులు చేసినాం. మీకు టైం ఇస్తే మీరు వస్తే మేము ఏం చేసింది మీకు బాగా చెప్తా, తిరిగి చూపిస్తాం పనులు ఎక్కడ ఉన్నాయనేది. మీకు ఎందుకంటే కళ్ళు కనపడవు కాబట్టి మేము చూపిస్తాం మీకు. ప్రిపేర్ పడడానికి ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి చేసినాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఏం చేసినాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఏం చేసినాం, ప్రజా సంక్షేమం ఏం చేసినాం, కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ప్రిపేర్ పట్టణాన్ని అభివృద్ధి చేసినాం. మరి మీరు 10.5 ఏళ్ళ నుండి ఏం చేసినారు? అసలు మున్సిపాలిటీ అయిందే 5 ఏళ్ళు, సత్త కోర్టు తీర్పు వచ్చిందే 2.5 ఏళ్ళు అయింది. మరి మేము అప్పటి నుంచి ఎఫర్ట్ పెడితే ఇటు వరకు వచ్చింది. మరి మీరు వచ్చింది 2.5 సంవత్సరాలు ఉంది. ముఖ్యమంత్రి మీరే ఉన్నారు, మంత్రులు మీరే ఉన్నారు, ఎంపీ మీరే ఉన్నారు, ఎమ్మెల్యే మీరే ఉన్నారు. మరి ఏం చేసినా చెప్పండి. ప్రిపేర్ మీరు ఏం చేసినని ముఖాలు పెట్టుకొని ఈరోజు వార్డులో తిరుక్కుంటా మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. అందుకే మేము మరొకసారి చెప్తున్నాం, ప్రిపేర్ పట్టణ ప్రజలు విజ్ఞులు, చాలా అన్ని గమనిస్తుంటారు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మీరు పదే అబద్ధాలు చెప్తున్నారు. డెఫినెట్గా మీరు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. రేపు రాబో మున్సిపల్ ఎన్నికల్లో ఫిబ్రవరిలో బీఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగిరేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు పదే మా నాయకుని కానీ లేదంటే స్థానిక నాయకులు కానీ మీ నాయకులు ఏదో చెవులో చెప్తే మీరు ఆ స్థాయిలో ఉండి కూడా ఆ రకంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మీరు మీ పద్ధతిని మార్చుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేము గత శుక్రవారం రోజు ఫిబ్రవరి మున్సిపాలిటీలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపుబాట దిశగా సాగించాలని కార్యకర్తల నాయకుల ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో 1 నుండి 12 వాళ్ళు గులాబీ జెండా ఎగిరివేసే దిశగా పయనించాలని మా నాయకులము, కార్యకర్తలము, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గత 3-4 రోజుల క్రితం నుండి కాంగ్రెస్ పార్టీ వారు, బీజేపీ పార్టీ వారు ప్రెస్ మీట్లు పెట్టి వారి డెవలప్మెంట్ చెప్పకుండా బీఆర్ఎస్ను విమర్శించడమే పరమావధిగా భావించి వాళ్ళు ఈ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున, మండల పార్టీ తరఫున మాట్లాడేది ముఖ్యంగా మీరు ప్రెస్ మీటు పెట్టే విధానం మాజీ మంత్రి గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారిని తిట్టడమే మీ పరమావధ. మేము మాట్లాడే ముఖ్యాంశాల్లో డెవలప్మెంట్ గురించి, గతంలో మీరు పరిపాలించినప్పుడు ఏం డెవలప్మెంట్ చేశారు, రేపు జరగబోయే డెవలప్మెంట్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరేదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేది ఈ పట్టణంలో, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ మేము పెట్టినప్పుడల్లా మీరు నిరంజన్ సార్ గారిని 10 సార్లు గుర్తు చేసుకుంటూ తిట్టడమే పరమావధిగా ఏదో ఒకటి మాట్లాడాలా. ఏం మాట్లాడడానికి
మీకు లేదు. గతంలో నిరంజన్ రెడ్డి సార్ గారు ఈ వనపర్తి నియోజకవర్గాన్ని, ఈ పిప్పేరు పట్టణాన్ని డెవలప్మెంట్ ఏం చేశారో ఏం చేయలేదో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మాట్లాడతాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ సార్ గారు మీరు అన్నట్లే, మేము ఇంకొకసారి గారు 2 సార్లు చెప్తున్నా, మీరు అన్నట్లే కేసీఆర్ గారికి కుడిభుజం లాంటి వ్యక్తి, కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన వ్యక్తిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు. ఈరోజు వనపర్తి నియోజకవర్గానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరు ప్రత్యేకలు వచ్చినాయంటే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ సారి ద్వారానే మీరు ముఖ్యంగా ప్రెస్ ద్వారా మేము ఇరు పార్టీలకు తెలియజేయడం జరుగుతాం. మీరు ప్రతిసారి మాట్లాడుతూ ఈ పిప్పేరు పట్టణాన్ని ఏం డెవలప్మెంట్ చేయలే, వనపర్తి నియోజకవర్గాన్ని ఏం డెవలప్మెంట్ చేయలే, అదే మాట్లాడతారు తప్ప నిరంజన్ రెడ్డి సార్ గారు ఏం చేసారో చెప్పాలి. మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం రాష్ట్ర ప్రజలకు ఏం చేసారో చెప్పాలి. మీరు ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో పిప్పేరు పట్టణానికి ఫిషరీస్ కళాశాల తెచ్చిన వ్యక్తి నిరంజన్ రెడ్డి సార్ కాదా? ఈ క్రీడా ప్రాంగణానికి పెబ్బేరులో క్రీడా ప్రాంగణం అనే ప్లేస్ ఎక్కడ లేక క్రీడాకారులు చాలా ఇబ్బందులకు గురవుతే 10 ఎకరాల కేటాయించి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒప్పించి కేసీఆర్ ద్వారా తెచ్చిన వ్యక్తి నిరంజన్ రెడ్డి సార్ గారు కదా? ఈ వనపర్తి రోడ్డును భవిష్యత్తుతో దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూడదని, ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడకూడదని రోడ్డు వెడల్పు చేసిన ఘనత నిరంజన్ సార్ గారు కదా? ఈ రోడ్డు వెడల్పు చేస్తే మాకు ఓట్లు రావాలని సంగతి నిరంజన్ సార్ తెలిసి కూడా ఈ భవిష్యత్ తరాలు భావి భారత పౌరులకు ఇబ్బంది కలగదు, ఈ ప్రజలకు ఇబ్బంది కలగదనే ముఖ్య ఉద్దేశంతోన ఈరోజు రోడ్డు వెడల్పు చేస్తే దానిపైన మీ విమర్శలు. ఏం విమర్శలు చేస్తారు మీరు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళవి ఇండ్లు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ ఇళ్ళను తొలగిస్తలేరు అన్నారు. నేను ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన, దిగిలర్ సార్ ఏంటన్నా ఇల్లు ఉంది, నేను పేరు కూడా చెప్తున్నా, అతను టీఆర్ఎస్ పార్టీ కాదు, మా పార్టీలో క్రియాశీల వ్యక్తి కాదు, పార్టీ ప్రోగ్రాంలో ఏం భాగం. కింద పుల్లారెడ్డి ఇల్లు ఉంది, పుల్లారెడ్డి మామారి, వాళ్ళు కూడా మా టీఆర్ఎస్ పార్టీ కాదు, మా పార్టీ కార్యకర్త కాదు, మా పార్టీ ప్రోగ్రాంలో ఎప్పుడు పాల్గొనండి. గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మా పార్టీ వ్యక్తి, రైతు సమన్వయ అధ్యక్షుడు. మేము ఏం చెప్తున్నామంటే ఈరోజు ప్రజల కోసం రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కార్యకర్త అయినా, నాయకుడైనా, ఎవరైనా, నేను చెప్తున్నా ఒక పట్టణ పార్టీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి ఇల్లు తొలగించవలసిందే కోరుతాము. నేను మరోసారి చెప్తున్నా, గోవర్ధన్ రెడ్డి మీకు అడ్డుపడుతున్నాడా ఇప్పుడు ఏమన్నా తొలగించొద్దని? మీకు చేతగాక మీరు భయభ్రాంతులకు గురై మీరు తొలగిస్తలేరు. అధికారం మాదా మీదా? ఇప్పుడు మీరు తొలగిస్తే ఎవరు అంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నా మీకు అడ్డుపడుతున్నారా? లేకుంటే ఆ ఇంటి ఓనర్లు అడ్డుపడుతున్నారా? అధికారం మీద ఉంది, ఎమ్మెల్యే మీ వాళ్ళు ఉన్నారు, అంత మీదే ఉంది, కాంట్రాక్ట్ మీరే చేస్తున్నారు. మీరు తొలగించలేక బీఆర్ఎస్ పార్టీ నిందలు వేయడం సబబు కాదని ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం, సంత విషయం కూడా మాట్లాడింది. సంత విషయము పూజారులకు, ఎండోమెంట్కు దాదాపు ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి సంత మాదని పూజారులు, సంత మాదని ఎండోమెంటు ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఇప్పుడున్న గతంలో ఉన్న పాలకవర్గం, సంత సభ్యులు, పిబ్బేలో ఉన్న ముఖ్య నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళి నిరంజన్ సార్ గారిని, సార్ మాకు సంత స్థలం లేదు, మాకు సంత స్థలం శాశ్వతంగా ఉండాలా, ఈ శాశ్వతంగా ఉండే విధంగా మీ తోడ్పాటు కావాలంటే మొట్టమొదట 12 ఎకరాల 32 ఎకరాల 30 ఎకరాల 12 గుంటల స్థలాన్ని 12 ఎకరాల 28 గుంటలకు మాకైతే సరిపోతుందని అప్పుడున్నటువంటి మా పాలకవర్గము, సంత సభ్యులు, నాయకులు, ఊరిలో వివిధ పార్టీలకు అతీతంగా అందరూ ఒప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మొట్టమొదట 12 ఎకరాల 28 గుంటలు సర్వే చేయించి మన సంతకు సార్ గారు ఇదే తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.
మరి మనకు అప్పుడు ఇదే సంతలో ఉన్న సభ్యులు కానీ ప్రతిపక్షాలు కానీ మిగతా పార్టీలు అందరూ కూడా 12 ఎకరాలు 28 గుంటలు సరిపోదు, మాకు 16 ఎకరాలు అయితే సరిపోతుందని అప్పుడున్న నాయకులు, ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడిన నాయకులు, నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా, పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టే పోయి మళ్ళీ మాకు సరిపోదు సార్ అంటే సార్ దగ్గరికి వెళ్తే మీకు ఎంతైతే సరిపోతుంది అన్నారు. 16 ఎకరాలు అయితే మాకు సరిపోతుందని మా సంత సభ్యులము, దాంతోపాటు పార్టీలకు అతీతంగా వచ్చిన నాయకులు అందరూ కూడా 16 ఎకరాలు సరిపోతుందంటే అప్పుడు కూడా పూజారులను ఒప్పించి 16 ఎకరాలు శాశ్వతంగా ఈ సంత సభ్యులకు, ఈ పట్టణ ప్రజలకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కూడా మేలు జరగాలని 16 ఎకరాలు శాశ్వతంగా ఇచ్చినటువంటి నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ సార్ గారు. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు నేను అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ 16 ఎకరాలు మీకు సరిపోదు, 30 ఎకరాల 12 ఎకరాలు మీకు ఇప్పిస్తానని చెప్పి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అడుగుపెట్టారు. నేను కుర్చీ చేసుకొని కూర్చొని ఈ చుట్టుముట్టు ప్రహారీ కూడా కట్టిస్తానని పెబ్బేర్ సుభాష్ చౌరస్తాలో ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. ఆ క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి, చూపించమంటే ఇప్పుడు మీ పత్రికా ముఖంగా ఇప్పుడే చూపిస్తాం. మీరు చెప్పింది 30 ఎకరాల 12 గుంటలు శాశ్వతంగా చేస్తున్నది ఇప్పటిదాకా ఎక్కడ పోయింది? దాదాపు 2 సంవత్సరాలు అయింది. అధికారంలో ముఖ్యమంత్రి గారు మీరే ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యే మీరే ఉన్నారు, మరి ఎక్కడ పోయింది మీ సంతది? మీరు చేతగాని మాటలు చెప్పి దయచేసి మీరు మొట్టమొదట స్థానిక ఎన్నికల్లో మీ విజయటంకం మోగిస్తా అంటున్నారు. ఎట్లా మోగిస్తారు? మీరు అధికారంలోకి వచ్చిన తక్షణమే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేసింది మీరు? మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తున్నారు. 2500 కాదు, 250 రూపాయలు ఇప్పటికీ ఇవ్వాలి. ప్రతి విద్యార్థికి ఒక స్కూటీ ఇస్తున్నారు, చదువుకునే విద్యార్థికి. స్కూటీ లేదు, సైకిల్ లేదు, దానికి సంబంధించిన ట్యూబ్ కూడా లేదు ఇప్పటిదాకా. మీరు అధికారంలోకి వచ్చిన తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. డిసెంబర్ 9 లోపు ముందు ఎవరికి తెచ్చుకుంటారో 2 లక్షలు ఇప్పుడు పోయి తక్షణం తెచ్చుకోండి, నెక్స్ట్ డేనే మనం రుణమాఫీ చేస్తున్నాం. 2 లక్షల రూపాయలు ఎవరికి రుణమాఫీ అయింది? ఎంతమందికి రుణమాఫీ అయింది? మీరు నిన్న మొన్న ఈ రైతులు ఎంత గోస అంటే మేము పాత రోజులు తెస్తామన్నారు. పాత రోజులు ఖచ్చితంగా మీరే తెచ్చిండ్రు, వాస్తవమే. ఎందుకు తెచ్చిండ్రు? యూరియా కోసం ఈరోజు చెప్పులు క్యూలో పెట్టుకుంటున్నారు. ఒకటి నుంచి మన వెనకటి కాలంలో వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్ళు రాని సమస్య ఉన్నప్పుడు చెప్పులు కుండలు అవన్నీ వస్తా పెడుతుంది. ఇప్పుడు ఆ విధంగా మీరు తెచ్చిందంటే మీ అసమర్థతకు మీరే కారణం, మీ పరిపాలన కారణం, మీ ముఖ్యమంత్రి కారణం, మీరు మీ ప్రస్తుత ఎమ్మెల్యే కారణం. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు యూరియా కొరత లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఇప్పటిదాకా మీరు 2-3 సార్లు రైతు బంధు ఎగిరేసిండ్రు. ఇప్పుడు డిసెంబర్ లోపల మీకు రైతు బంధు వేయాలి. మాకు రైతులకు ఏ ఒక్క రైతుకి వేసిండ్రు? మీరు ఏ ముఖం పెట్టుకొని రేపు స్థానిక ఎన్నికల్లో మీరు గెలుపు దిశగా ప్రయాణిస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకసారి మీరు చెప్పాలి. ఇంకోటి నిన్న మేఘారెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఒకనేమో బీజేపీ పార్టీ ఏమో అక్షింతల పార్టీ అంట, బీఆర్ఎస్ పార్టీ ఏమో సన్యాసుల పార్టీ అంట, వాళ్ళదేమో కాంగ్రెస్ పార్టీ ఏమో గొప్ప పార్టీ అంట. అది రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, ఎవరు గెలుపును కోరుకుంటారో అది నిర్ణయించేది మీరు కాదు, నేను కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఎవరు మేలు చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఈ వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సంగతి ప్రజలందరికీ తెలుసు. రేపు జరగబోయే ఎన్నికల్లో 1 నుంచి 12 స్థానాలు గులాబీ జెండా ఎగరేస్తామని ఈ పట్టణ పార్టీ తరఫున ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు. ముందుగా పత్రికా విలేకరులకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు పెబ్బేరు మున్సిపాలిటీ నందు 1st వార్డు, 2nd వార్డు, 11వ వార్డు, 12వ వార్డు పర్యటించడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద, అభివృద్ధి మీద వచ్చి మొత్తం కాలనీలో తిరిగి సమస్యలు రెక్టిఫై చేసిండనేది తెలిసింది. అయితే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక కోటి 22 లక్షల రూపాయలు తీసుకొచ్చి మొత్తం పెబ్బేరు అభివృద్ధిని అద్భుతంగా తయారు చేసినామని చూపిస్తున్నా అని అన్నారు. 1 కోటి 22 లక్షలు ఏ ముక్కలో పెడతారు, ఎవరు పెడతారు? ఒకటి
2 1,22,00,000 తీసుకొచ్చినాం అని అన్నారు కదా. పెబ్బేర్లో ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉందో తెలియదా మీకు? దాదాపు 3,300 కమ్యూనిటీ ఉన్న ఎస్సీకి 100 రూపాయలు కూడా కేటాయించలేదు. ఇక్కడ ఉన్న లీడర్లు చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు తిరుగుతారు మన కాలనీలో. మన కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు కేటాయించండి శాత కాలేదు ఆ లీడర్లకు. మేజర్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకు ఒక 5 లక్షలు కూడా నోచుకోలేదు కదా. అసలు మీ అబ్బాయిల నుంచి చాలా మంది పేదలు ఆడ ఉన్న వాళ్ళు ఎస్సీలు అనేది చాలా మంది పేదలు. దాదాపు ఒక 500 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు ఒక కుంట పొలం లేకుంటే మేము గెలిచిన తర్వాత మా మాజీ మంత్రి వారి నిరంజన్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్తే దాదాపు 181 మందికి పట్టాలు ఇప్పించడం జరిగింది విత్ ప్రొసీడింగ్తో సహా. 181 మందికి పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఒక్కొక్క కుంట 2 కుంటలు 5 కుంటలు 10 కుంటలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు 181 మందికి మేము పట్టాలు ఇప్పించడం జరిగిందా? మేము పొలాలు అమ్ముకోలేదా ఎక్కడ కూడా? రెండవది, మీరు అంటే లీడర్లు ఉన్నారు కదా పొలాలు అమ్మున్నారని, మీ జతన తిరిగే లీడర్లకి నేను పట్టాలు చేయించినాయా? ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో గంధం రంజిత్ అనే వాళ్ళ నాయనకు నేనే చేయించిన. ఇప్పుడు ఎవరైతే గంధం వెంకట మీ కంటెస్టెడ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పట్ట నేనే చేయించిన. గంధం ఉత్తమ్ కుమార్ నేనే పట్ట చేయించిన. ఇప్పుడు గాడిమూడి వినయ్కి నేనే పట్ట చేయించిన. మీ కాంగ్రెస్ లీడర్లకల్లా మేమే పట్టాలు చేయించినాం. 50 ఏళ్ళ చరిత్ర ఇది తెలుసుకున్నట్టు లేవు. మీరు ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోండి, లేదంటే మీరు ఇన్ఫర్మేషన్ అని తీసుకోండి. మేము చెప్తాం కావాలంటే. మీ లీడర్లు పనిచేయరు. మీరు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎస్సీ క్యాలీకి ఎన్ని లక్షల రూపాయలు చూపెట్టాయా? మాకు అభివృద్ధి కొరకు మాకు నిరంజన్ రెడ్డి సార్ గారు మాకు టికెట్ ఇస్తే మేము గెలిచి దాదాపు ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు కలిసి దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, నిధులు పెట్టాం. రైళ్లు కానీ లైట్లు కానీ రోడ్లు కానీ అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం. ఆన్గోయింగ్గా కొన్ని వర్క్స్ ఉంటాయి, అవి కూడా చేస్తాం ఖచ్చితంగా. 2.5 కోట్ల పైన మేము నిధులు ఖర్చు పెట్టుకున్నాం 2 వార్డులకు. మా వెనుకబడ్డ కాలనీస్ కాబట్టి మా సార్ నాడికి స్పెషల్ డెవలప్మెంట్ కింద కొన్ని ఫండ్స్, తర్వాత మున్సిపాలిటీ ఫండ్స్ దాదాపు 2.5 కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకొని ఈరోజు అద్భుతంగా మీరు గెలిచిన 2.5 ఏళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చిన చెప్పండి. మేము వస్తాం. నువ్వు మా కర్యాంగుడి కాడికి నువ్వు అన్నావు కదా, కర్యాంగుడి కాడ వచ్చి ఫస్ట్ టెంకాయ కొట్టి గెలిచిన అన్నావు కదా, నువ్వు కర్యాంగుడి కాడికి వస్తావా? నన్ను సీఎం క్యాంప్ మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి రమ్మంటావా? బాగా జాబ్తా వస్తా. పేపర్లు తీసుకొని వస్తాం. మీ లేక ఉట్టి మాటలు చెప్పాం. మైకులు పట్టుకొని మైకుల ముందర మాట్లాడే మాటలు మాకు రావు. మేము బాగా 5 ఏళ్ళు మా మంత్రి గారు ఆధ్వర్యంలో మేము బాధ్యతగా పనిచేసినాం. ప్రజలకు పనిచేసినట్టు బాధ్యత మీకు తీసుకొని చూపిస్తాం ఎవరికి ఏం పని చేసిందని. రెండవది అన్నారా మీరు? ఇంకొకటి మాట ఏమన్నారంటే ఇలా గెలిపించిన వాళ్ళకు మిల్లులు కట్టుకుంటున్నారు అని అన్నారు. మిల్లులు కట్టుకునేది మేము పొలాలు గుంజుకొని మిల్లులు కట్టుకుంటాం అని అన్నారు మీరు. మీ స్థాయికి అది ఆ మాట కరెక్ట్ కాదు. మా నాయన 2011లో ఉన్నాడు. మా తాత పొలం ఇది. మా చిన్నాయన పొలం ఉంటే మా చిన్నాయనది మా నాయన ఉన్నాడు 2011లో 2 లక్షలకు ఉన్నాడు. ఆ 2 లక్షల పొలం మా అమ్మ పేరు మీద ఉంటే మా అమ్మ పేరు మీద నేను మిల్లు వేసుకోవడం జరిగింది. ఇది నేను అక్రమంగా సంపాదించుకొని ఏదో గుంజుకోలే. ఇది మా తాత ఆస్తి. నీకు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తా, డాక్యుమెంట్ ఇస్తా. తెలియకుండా తెలుసుకొని మాట్లాడండి. ఇటువంటి మైక్ వచ్చిందని మాత్రం అవతల మీద బురద చల్లుతుంటే కాదు. మేము బాధ్యతగా ప్రజలకు పనిచేసినాం, ప్రజలకు పనిచేస్తున్నాం, ప్రజల లోపల ఉన్నాం, ప్రజల వెంబడే ఉంటాం, ప్రజల కొరకే పనిచేస్తున్నాం. 3వ అంశం ఇంకొక మాట అన్నారయ్యా, గెలిచినాక కార్లు వచ్చినాయి. కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయా? మేము మా నాయన మొదటి నుంచి కష్టపడి చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చినాడు. మాకు 2000 సంవత్సరంలో జీప్ ఉంది, 2008లో కారు ఉంది, డ్రైవర్ ఉన్నాయి, 2003లో డీసీఎంలు ఉన్నాయి, మాకు 3 డీసీఎంలు ఉన్నాయి. మేము బిజినెస్ చేసుకున్నాం, బిజినెస్గా బతుకుతున్నాం. మాకే ఇప్పుడు మేము గెలిచినాక కార్లు వచ్చినాయంటావు కదా, 2 ఆర్సీలు ఇస్తా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇస్తా. మాకు 2000 సంవత్సరాల నుంచి బండ్లు ఉన్నాయి, ఇప్పుడు కాదు, కొత్త కాదు. 2008లో కారు, 2000 సంవత్సరాల జీప్ ఉంది, 2008లో కారు కొన్నాం, 2013లో కారు కొన్నాం, 2004లో డీసీఎంలు కొన్నాం, 2015లో టిప్పర్లు కొన్నాం. మేము మా బతుకు జీవనోపాధి మేము బ్రతుకుతున్నది ట్రాక్టర్లో దాని మీద పెట్టుకొని బతుకుతున్నాం. మీ లేక మేము మా నాయన బిజీ చేసినప్పుడు నువ్వు పాలమ్ముకుని ఉంటుండవు నాకు తెలిసి. అలాంటిది మేము బతికేడికి వచ్చినాం.
మేము చిన్న బతికేటికి వచ్చినాం మేము మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ మీదనే తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా మాకు కార్లు అన్నప్పుడు కొత్తగా ఏం రాలేదు, మాకేం కార్లు ఇలా లోన్లు తీసుకొని లోన్లు కట్టుకొని మేము బతుకుతున్నాం. అలాంటిది మీరు వచ్చి ఇట్లా మిల్లు కట్టుకుంటున్నారు, కార్లు తీసుకు. మేము చిన్నప్పటి నుంచి మేము కష్టపడి బతుకుతున్నాం. మా నాయన బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ప్రకారంగా మేము బతుకుతున్నామయ్యా. కావాలంటే మీ లోకల్ స్థానికంగా మీ లీడర్ ఉంటారు, తెలుసుకోండి ఎవరు ఎట్లా బతికిందని తెలుసుకోండి. అలాంటి కాకుండా ఒక నిందారోపణలు వేయొద్దు. ఒక వ్యక్తి మీద బురద చల్లాలన్నప్పుడు మీ మీద కూడా మేము అనాలన్నప్పుడు మేము బాధ్యతతో చెప్తున్నాం. ఈ 5 ఏళ్ళలో మేము బాధ్యతగా పనులు చేసిన కాగితాలతో సహా. ఇంకొక విషయమయ్యా, ఎమ్మెల్యే గారు మేమేమంటున్నాం అంటే ఇది మన గున్నంకుంట రోడ్ కానీ దాదాపు 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు రోడ్డు లేదు. మేము మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇమ్మీడియట్లీగా 5 లక్షలు శాంక్షన్ చేస్తే దాదాపు 50 ఏళ్ళ కింద రోడ్డు 50 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు రైతులకు రోడ్డు లేదు. ఈరోజు రోడ్డు చేయించినాం. ఈరోజు రైతులు తిరుగుతున్నారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, దానికి సంబంధించిన ఫొటోస్ మేము కావాలంటే మీకు ఇస్తాం. పత్రికా లేఖలో కూడా మేము ఇస్తాం. మేము బాధ్యత పనులు చేసినట్టు చెప్తున్నాం. ఇవల్ల మేము పనులు చేసినామయ్యా. మీరు వచ్చి మా కాలనీలో వచ్చి 1000 రూపాయలు కూడా ఇవ్వకుండా, గెలిచిన 2.5 సంవత్సరాలు అవుతుంది, 1000 రూపాయలు కూడా ఇవ్వకుండా మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా మేము పనులు చేసినామని అంటే మీరు చర్చకు రండి. మా కర్యామగూడి కాడికి వస్తారా, లేదా మీ ఎమ్మెల్యే క్యాంపస్ రమ్మంటే మేము వస్తాం. దేనికైనా రెడీ. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సాధించుకున్న తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మన పెబ్బేరు వనపర్తి అభివృద్ధి ప్రదాత అగ్రికల్చర్ మినిస్టర్, మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి రెడ్డి సార్ కృషితోటి పెబ్బేరు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా డెవలప్మెంట్ చేసుకొని అతి తక్కువ సమయంలోనే 5 సంవత్సరాలలోనే అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగానే మేము ఎన్నో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది మంత్రి సార్ కృషితోటి. పెబ్బేరు బ్యూటిఫికేషన్ ఆఫ్ పెబ్బేరు హైదరాబాద్ బైపాస్ నుండి కర్నూలు బైపాస్ వరకు 7 కోట్ల నిధులతోటి టఫ్ఐడిసి కింద మనం ఇంతకుముందు సార్ కృషితోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బోత్ సైడ్ డ్రైన్, ఇది కూడా మన కర్నూలు బైపాస్ నుండి హైదరాబాద్ బైపాస్ వరకు టఫ్ఐడిసి కింద 4 కోట్లతోటి దాని గురుక అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ కంపౌండ్ వాల్ ఫర్ డంపింగ్ యార్డ్ అండ్ గ్రేవ్ యార్డ్ ఫర్ 5 acres. అంటే ఇది మనం ప్రతి మున్సిపాలిటీలోని ఒక గ్రేవ్ యార్డ్ ఉండాలి. మన అంతిమ యాత్ర తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనం చేసే కార్యక్రమం అందరికీ అద్భుతంగా ఉండాలనేసి ఉద్దేశంతో మా అధినాయకుడు కేసీఆర్ సార్ గారు మున్సిపాలిటీకి 1 కోటి రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఇది ఆన్ గోయింగ్ లో నడుస్తుంది. ఇంకా ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఎటు డిసిప్లేషన్ అంటే ఇంతకుముందు మన పాత గ్రామ పంచాయతీ ఉండే దాంట్లో అక్కడ డిఆర్సిసి సెంటర్ కట్టుకోవడం కోసం అనేసి మనము 1,20,00,000 కోసం అనేది మన టఫ్ఐడిసి కింద అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలోనే గ్రాంట్స్ కూడా నిధులను కూడా కేటాయించుకోవడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ మినీ స్టేడియం అంటే మనం అప్పుడు ఉన్నటువంటి ఇది ఉమ్మడి మండలానికి ఇంతకు ముందు 30-40 సంవత్సరాల నుండి ఎంతో మంది క్రీడలు మనం ఇక్కడ నుంచి స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ వరకు ఆటలు ఆడుకున్నటువంటి పిల్లలు గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇది పిల్లలు ఎక్కడ వెళ్ళినా పోటీలకు వెళ్ళినప్పటి నుండి మాకు గ్రౌండ్ కావాలని చాలా సార్లు కూడా పిల్లలు అడగడం జరిగింది. అది మన పెబ్బేరు మున్సిపాలిటీ అయిన తర్వాత మన మాజీ మంత్రి కృషితోటి, మన కేసీఆర్ గారి కృషితోటి మన బీజేపీ క్యాంపులో 10 ఎకరాల స్థలాన్ని అంటే 100 కోట్లు, ఇది మన పదవులు అనేది ఒక 5 సంవత్సరాలు ఉంటాయని మనం చేసినటువంటి పనులే జీవితాంతం గుర్తుంటాయని తెలియజేసి దానికోసం కూడా అప్పుడున్నటువంటి మేమున్నటువంటి ప్రభుత్వంలో 10 కోట్లు అంటే ఫస్ట్ మేము 2 కోట్ల నిధులను కేటాయించుకోవడం జరిగింది. అవి సరిపోవని చెప్పేసి మేము అత్యధికంగా మళ్ళీ 10 కోట్లను కూడా గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టింది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ తేజస్ అది కూడా 10 కోట్ల కోసం కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అదే ఆన్ గోయింగ్ వర్క్ లో ఉంది. అది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రపోజల్ లో పెట్టడం కూడా జరిగింది. అది కూడా చేయాలనేసి తెలియజేస్తున్నాము. ఇంకా ఇదే కాకుండా
కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ మీడియం లైట్ చెన్నిమిల్ల నుండి మన అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ వరకు అనేసి ₹1,00,00,000 నిధులను కూడా కేటాయించుకోవడం జరిగింది. అది ఒక టప్ఐడిసి నిధులని అనేసి తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి రోడ్స్ అండ్ సైడ్ లైన్స్ అండ్ ఇన్ వేరియస్ వార్డ్ అంటే ప్రతి వాళ్ళలో కానీ 2 కోట్లకు టప్ఐడిసి కింద మేము నిధులను కూడా కేటాయించుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ పెబ్బేరు పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ముందర 60 లక్షల నిధులతోటి మనము పిహెచ్సి సబ్ సెంటర్ ముందర పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ కూడా కేటాయించుకోవడం జరిగింది. దానికోసం 60 లక్షల నిధులను కూడా టప్ఐడిసి కింద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ నియర్ ఫిష్ మార్కెట్ ఇన్ పెబ్బేరు మున్సిపాలిటీ 40 లక్షలు టప్ఐడిసి కింద నిధులను కేటాయించుకోవడం జరిగింది. బ్యాలెన్స్ బీటీ రోడ్ వైండింగ్ వర్క్ ఆన్ బోత్ సైడ్ డ్రైన్స్ పెబ్బేరు హైదరాబాద్ బైపాస్ టు కర్నూలు బైపాస్ రోడ్ ఇన్ పెబ్బేరు మున్సిపాలిటీ 1 కోటి. ఇది కూడా టప్ఐడిసి కిందనే మనం నిధులను కేటాయించుకోవడం జరిగింది. ఆన్ గోయింగ్ వర్క్స్ ఇవి నేను చెప్పేది. బ్యాలెన్స్ బీటీ రోడ్ ఫ్రమ్ సుభాష్ చౌరస్తా ఇన్ వన్పర్తి రోడ్ ఇన్ పెబ్బేరు మున్సిపాలిటీ. ఇది కూడా ఆన్ గోయింగ్ వర్క్ లో 1 కోటి ₹1,00,00,000 నిధులను టప్ఐడిసి కిందనే ఏర్పాటు చేయడం జరిగింది గత మా ప్రభుత్వం ఉన్నప్పుడే. డెవలప్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ క్యాటల్ మార్కెట్ ఇన్ పెబ్బేరు మున్సిపాలిటీ. దీనికోసం కూడా 3 కోట్ల నిధులను కేటాయించుకోవడం జరిగింది. అది ఒక టప్ఐడిసి కింద నేను తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ టెస్టింగ్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ 10 years ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ FSTP అంటే ఇది మన మల విసర్జన కోసం అనేసి మనము దానికోసం కూడా కంపోస్ట్ తయారు చేసుకొని ఎరువుల ద్వారా చేసుకుంటే మనము పొలాల్లో వేసుకోవడం కోసం అనేసి అప్పుడున్న ప్రభుత్వంలో SDF దాని కింద 60 లక్షల నిధులను కేటాయించుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కోసము అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మనం రోడ్ల మీదనే పువ్వులు కూరగాయలు పండ్లు అన్నిటిని మనం రోడ్ల మీదనే అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీ అయిన తర్వాత పట్టణానికి వివిధ గ్రామాల నుండి ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళకు అతి శుభ్రంగా మంచి శుభ్రమైనటువంటి కూరగాయలు ఆహారము మీట్ కానీ చేపలు కానీ చికెన్ కానీ కూరగాయలు పండ్లు పూలు నీట్గా ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవ కేసీఆర్ గారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మన మార్కెట్ యార్డ్లో కట్టించడం జరిగింది. అది కూడా ఆన్ గోయింగ్ వరకు మనం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 కోట్ల నిధులను కేటాయించుకోవడం జరిగింది. ఇది ఆన్ గోయింగ్ లోనే నడుస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ వైకుంఠ ధామ సర్వే నెంబర్ ఇన్ 327 నియర్ బై హిందూ బరిల గ్రౌండ్. ఇందాక నేను చెప్పిందే దానికోసమే ₹1 కోటి మన అంతిమంగా మనం అక్కడ ఉన్నటువంటి పార్కును డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ₹1 కోటి నిధులను కూడా SDF దాని కింద నిధులను కేటాయించుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ కూడా 50 లక్షల నిధులతోటి SDF నిధుల నుండి కేటాయించుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ అంబేద్కర్ పార్క్ ఇది మన ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడ కూడా లేదు. మన పెబ్బేరు మున్సిపాలిటీ అయిన తర్వాత అత్యంత సుందరీకరంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్కు అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము సార్ కృషితోటి మా పాలకవర్గం కృషితోటి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మా కోరిక కూడా నెరవేరిందని కూడా తెలియజేస్తున్నాను. నాకు సార్ భిక్షతోటే నేను SC జనరల్ అవ్వడం జరిగింది. నేను ఆయనకు రుణపడి ఉంటాననేసి కూడా తెలియజేస్తున్నాను మా పాలకవర్గం అందరి తరఫున కూడా. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ జనరల్ మీడియం అండ్ హైదరాబాద్ బైపాస్ టు కర్నూలు బైపాస్ వరకు 2 కోట్ల జనరల్ ఫండ్ నుండి మన మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుండి మనము బ్యూటిఫికేషన్ ఆఫ్ మన పెబ్బేరు మున్సిపాలిటీ రోడ్ వెండింగ్ లో దాంట్లో చేసుకోవడం బటర్ఫ్లై లైట్స్ కానివ్వండి అందులో చెట్లను కానివ్వండి డివైడర్ కూడా కట్టుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ CC రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ వేరియస్ వార్డ్స్ అండర్ SP ఫండ్ నుండి 83 లక్షల నుండి నిధులను కేటాయించుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ CC రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ వేరియస్ వార్డ్స్ 14th FC నుంచి 84 లక్షలను కేటాయించుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ కేసీఆర్ గారి కృషితోటి క్రీడలు ఆడితేనే పిల్లలు శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి ఎంతో ఉత్తేజంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలలో కానివ్వండి పట్టణాలలో కానివ్వండి క్రీడా ప్రాంగణాలు అనేది మనం
ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వాళ్ళలో కూడా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికోసం మన జనరల్ ఫండ్ నుండి 10 లక్షల కూడా కేటాయించుకోవడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్స్, మనం పిహెచ్సి ముందర ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళకు కొన్ని టాయిలెట్స్ కట్టించడం జరిగింది. వివిధ గ్రామాల నుండి మన పెబ్బేరు పట్టణానికి చాలా మంది మహిళలు కానీ పెద్ద ఎత్తున పురుషులు కానీ వస్తుంటారు కాబట్టి మన ఇక్కడ గ్రంథాలయంలో కానీ పబ్లిక్ టాయిలెట్స్ కట్టించడం జరిగింది. సంతలో కూడా కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ కట్టించడం జరిగింది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న కూడా మనం పబ్లిక్ టాయిలెట్స్ కట్టించడం జరిగింది. ఇంకా ఇవే కాకుండా మేము ఇక్కడ మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే గ్రంథాలయం కోసము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్ నోటిఫికేషన్ లో భాగంగా అన్నిటికి సంబంధించినటువంటి బుక్స్ ను కూడా మన మున్సిపాలిటీ నుండి 5 లక్షల నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ మన బుక్స్ కూడా మీ ఆధ్వర్యంలోనే ఓపెన్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా అద్భుతంగా దానిలో చదువుతున్నారు. బిజినెస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి కూడా చదువుతున్నారు. ఇంకా ఇవే కాకుండా చాలా వాళ్ళలో మనం సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అండర్ డ్రైనేజ్ కానివ్వండి అన్నిటిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీటన్నిటిని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏమీ చేయలేదు. అమలు కానటువంటి హామీలను ఇచ్చిండ్రు. మహిళలకు 2500 అన్నారు. నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నానన్నా, ఇంతవరకు నాకు కూడా వచ్చింది లేదు. మా ఇంట్లో కరెంటు కూడా ఉండట్లేదు. ఏదో జ్యోతి అన్నారు, యాది లేదు, స్కూటీ అన్నారు, ఉద్యోగం అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రీ బస్ ఎవడు అడిగిండు? ఆ ఫ్రీ బస్ వల్ల మహిళలకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. దానివల్ల మగవాళ్ళ మీద డబల్ ఛార్జెస్ పెంచుతున్నాడు. ఇంతకుముందు మనం వనపర్తి వెళ్తే 20 రూపాయలు 15 రూపాయలు ఎక్స్ప్రెస్ ఉండేది. మహిళలు ఎక్కడైనా చెయ్యి ఎత్తితే బస్సు ఆపాలనేసి ఉండేది. ఇప్పుడు మహిళలు చెయ్యి ఎత్తితే బస్సు ఆపే స్థితిలో కూడా లేదు. ఇది దౌర్భాగ్యం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పాతదానికే తీసుకుపోతాం అంటే చీకట్లుగా చూపిస్తారు. ఇప్పుడు అన్నారు కదా ఏదో 1.5 ఇస్తామన్నారు, 1.5 ఇస్తామంటే మేము ఒక వార్డుకి ఇచ్చినట్ట కాదు, నువ్వు 1.5 ఇచ్చింది. దానివల్ల ఏం డెవలప్మెంట్ చేస్తాం? ఎస్సీ ఎస్టీలు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు ఏమి ఇచ్చింటారని 4th వాళ్ళ ఎస్సీ ఎస్టీలు ఉంటారు, 1st 2nd వాళ్ళ ఎస్సీ ఎస్టీలు ఉంటారు, 7th వాళ్ళ 6th వాళ్ళ ఉంటారు. ఏమి ఇచ్చిందని మాట్లాడుతున్నారు మీరు డెవలప్మెంట్ గురించి? ఇంకా ఇదే కాకుండా మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 30-40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి సమస్య రోడ్డు వెడల్పు కార్యక్రమం. ఇది వనపర్తిలో కానివ్వండి, మన పెబ్బేరు మున్సిపాలిటీలో కానివ్వండి, మన సుభాష్ చౌరస్తా నుండి బీజేపీ కెనాల్ వరకు ఇండ్లను తొలగించడం జరిగింది. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే తొలగించడం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్ ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సర్వసాధారణం. వచ్చిన తర్వాత నువ్వు బాధ్యతగా మీరేసుకోవాలా చేయాలా, కానీ చేతగాని మాటలు మాట్లాడతారు కానీ ఇక్కడ చేతలు అనేది ఏం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే మాటలు మాట్లాడుకోవడం జరుగుతాయి కానీ పనులు మాత్రం ఏం చేతగా అనేసి తెలియజేస్తున్నాను. మేము ఉన్నప్పుడే అప్పుడు ఉన్నటువంటి మా పాలకవర్గం మా ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ 1 సైడ్ డ్రైన్ వేయించినాము. వాళ్ళు వేపియలేదని చెప్పేసి మేము 12 సార్లు ధర్నా చేస్తేనే అక్కడ 1 సైడ్ డ్రైన్ 1 సైడ్ రోడ్ అయింది. ఇప్పుడు కూడా మేము ప్రజలు చూడండి, ఇప్పటికి 4 సార్లు జాతర సాగుతూనే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వస్తూ పోతూ ఉన్నారు. దాన్ని గమనిస్తలేరు. ఎందుకు ఇండ్లను ఎందుకు తొలగిస్తలేరు? డ్రైన్ ఎందుకు వేస్తలేరు? లైట్స్ ఎందుకు వేస్తలేరు? పోల్ షిఫ్టింగ్ కోసం కూడా మేము మా మున్సిపాలిటీ నుండి 50 లక్షల నిధులను కేటాయించినాము. పోల్ షిఫ్టింగ్ చేయలేదు, ఇండ్లను తొలగించలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యతలకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కూడా జరిగింది మా ప్రభుత్వం ఉన్నప్పుడు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 3 లక్షలు స్కీమ్ ఇస్తామని చెప్పిండ్రు. అది గవర్నమెంట్ పోయింది. అదే కాకుండా కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి మాకు అక్కడ వెళ్ళడం ఇబ్బందిగా ఉంది. మాకు స్థలం కావాలంటే మేము బీజేపీ కెనాల్ పాయింట్ అక్కడ 2nd నుండి 3rd వార్డు వరకు ఉన్నటువంటి కెనాల్ పొంటి 6.5 ఎకరాలను మనం అప్పుడున్నటువంటి కేసీఆర్ గారే మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కొలిపించింది లేదు, ఇంట్లో ఇస్తామన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చింది లేదు. అది ఎక్కడ ఇస్తే వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆ పట్టాలు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మళ్ళీ ఇంకొకటి చెప్తారు, నేను సంత చేస్తానని తెచ్చింది ఏం లేదు. 3 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఇచ్చింది? మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ఉంది? మేం చేసిన దాన్ని మీ వర్కులు చేయనిక చేత కావట్లేదు. మీరు అభివృద్ధి చేయండి కానీ గుడ్డిగా మాటలు మాట్లాడితే సరిపోదని కూడా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గత 2-3 రోజుల కింద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రకరకాల లేనిపోని అబండాలు వేయడం,
సరికాదని నేను అనుకుంటున్నా. దాంతోపాటు మేము గతంలో సింగిరెడ్డి నియోజకవర్గ గారు ఆయన ఉన్న దినాలు ఎన్నో పోటీ కాదు మన వచ్చే పోటీ అని ప్రెస్ మీట్ పెట్టిండ్రు. పోటీ కాదు మీకే ఊహించచ్చు ఎన్ని కోట్లు చేసినా కోట్లే ఉండే. ఒక కోటి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టేది కాదు. ఉమ్మడి మండలంలో కోట్ల రూపాయలు తెచ్చినాం. కోట్లు అంటే కోట్లే, ఎవరికి లేదు. 1000 కోట్ల రూపాయలు తెచ్చి శాంక్షన్ తెచ్చి పనులు తెచ్చి పురోగతి పనులు అయిపోయినాయి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, మీరు చేయలేకపోతున్నాం. ఫస్ట్ అవి తీనే మేము మన ధర్నా కార్యక్రమం పెట్టినాం. అవి పూర్తి చేయండి బాబు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి అనేది మన స్థానిక ఎన్నికలు వచ్చినాయి. సరే దాంట్లో మీ శాత కాలేదు. దాంట్లో సమానం కొట్టుకున్నాం మేము. సమానంగా మీరు అధికార పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు తిప్పిండ్రు, అన్నీ చేసిండ్రు. అయినా మేము ఓన్లీ ఒక్కసారి మాత్రం మా సార్ 2-3 ఊరు తిప్పినాం. ఓన్లీ మా కేడర్ ఉమ్మడి మనం మా కేడర్తో మీకు సమాన ఫలితాలు ఇచ్చినాం. ఒక నాయకుడు మన ప్రెస్ మీట్లో మాట్లాడిండు, అందరు కాదు కానీ మా ఊరు ఇన్ఛార్జ్ అన్నాడు, రంగాపూర్ ఇన్ఛార్జ్ అన్నాడు ఒక నాయకుడు. అతను కూడా వచ్చి మొత్తం కూర్చున్నాడు. దాంట్లో సంకరాలు కానీ ఎమ్మెల్యేని తిట్టిండా అనే టైప్లో ఏదో మాట్లాడిండు. సంకరాలు కాదు, నేను దాదాపు 40 ఏళ్ళ రాజకీయం, ఉప సర్పంచ్ ఫస్ట్ అయినా, 2 సార్లు సర్పంచ్ అయినా, నా భార్యను గెలిపించుకున్నా, మా వార్డు మెంబర్ మొత్తానికి గెలిపించుకున్నా. మళ్ళీ మనం ఒక మామూలు బాబుని తీసుకొచ్చి పెట్టి 8కి 7 వార్డు మెంబర్లు సర్పంచ్ గెలిపించుకున్నా. నీవు ఇన్ఛార్జ్ అనుకుంటాం. నా చుట్టూ నాతో కూడా వచ్చావు. దాంతోపాటు రంగాపురం నాని ఇన్ఛార్జ్ అన్నాను. కానీ మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్త పెట్టుకుని వ్యక్తిగత విషయాలకు పోవద్దు. డెవలప్మెంట్ మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి. మేము ప్రతిపక్షం మేము అంటుంటాం అంటే మీకు కూడా డెవలప్మెంట్ చేస్తాం. మీకు 4 ఓట్లు వస్తాయి కదా పని చేస్తే. మీరు అధికారం ఎమ్మెల్యేలు అడగండి, ముఖ్యమంత్రి అడగండి. వచ్చిన పాత గతంలో ఉన్న నిధులే మీరు ఖర్చు చేయలేకపోయారు. ఇప్పుడు తెచ్చి ఆ ప్రోటీన్ తెచ్చి ఏం లాభం? అవి కూడా చేస్తున్న నమ్మకం ఉంది. ప్రజలకన్నా నమ్మాలి కదా. ఈ ప్రోటీన్ లేదా ముందర తెచ్చి కొన్ని పనులను స్టార్ట్ చేసి పురోగతి ఉంటే 10 జనాలు అది చేస్తారు. 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు పడుతుంది. సరే ఎమ్మెల్యే ప్రయత్నం అది చేయొచ్చు. రాలేదు మనకైతే ఏదో ₹1 రాలేదు. సరే మొన్న తెచ్చింది. మరి మీకోసం మేము ధర్నా చేసినాం. ఉదాహరణ మీకే అనుకో, అదే పనులు ఆ రోడ్డు స్టార్ట్ చేసింటే మేము రాకపోదు కదా. మేము మా నిధులు అవి మా మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన నిధులే 2 ఏళ్ళు అయినా కూడా మీరు పూర్తి చేయలేకపోతుంది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లకు పోవాలి, అది కూడా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఉండాలి. అనవసరంగా వారేమో ఆస్తులు సంపాదిస్తున్న వాడు ఇదే పని పొద్దులేస్తే నేను ఎమ్మెల్యే గెలిపించిండు మిమ్మల్ని. మీరు ఏ పని చేయాలి, జనాలకు ఏం పని చేసి మళ్ళీ రేపు స్థానికంగా ఎట్లా ఊర్లకు పోవాలి అది చూడండి. ఇంకోసారి వ్యక్తిగత విషయాలకు వద్దు. దిగాలంటే మస్తు మేము కూడా దిగాలుతాం. వ్యక్తిగత విషయాలకు మీ లోతు లేదు, మా లోతు లేదు. నీతిగా బతికినాం. వ్యవసాయ కుటుంబాలు వచ్చినాం, రాజకీయాలు వచ్చినాం, నీతిగా బతికినాం. ఓరోజు కొందరు నిలబడి డిపాజిట్లు గలంతాయి. కనీసం ఓ వార్డు మెంబర్ కంటే ఘోరంగా ఓడిపోయిన నాయకులు ఇక్కడ ఉండరు కాంగ్రెస్. ఇంకోసారి వ్యక్తిగత విషయాలకు పోకండి. ఏమైనా డెవలప్మెంట్ పోటీ పడండి. మేము పోటీ పడదాం. డెవలప్ మా సాగు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, మీరు కూడా 5 ఏళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఇంకొక సంవత్సరం అయితే అయ్యేపాయి. ఇంకా ఇంత పాలనలో మీరు మాట్లాడడానికి అర్హత లేదు, ఓట్లు ఆడడానికి అర్హత లేదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీ అభివృద్ధి కార్యక్రమం మీరు బంధు పడి చూసి పోటాడు. కానీ మేము చేసి ఎండగట్టికి మేము ఉండవు. మేము చూడు మా పని మేము చేస్తాం. అంతేగాని వ్యక్తిగత విషయాలకు పోకండి. ఎవరు కూడా నాయకులు జాగ్రత్త పడాలి. మొన్న కాంగ్రెస్ నాయకులు ఏవేవో అవాకులు మాట్లాడిండ్రు. వాళ్ళ అభివృద్ధి చేసింది అయితే ఏం లేదు. కాకపోతే మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఒక ఆయన ఉండి ఏం మాట్లాడిందంటే ఒక ఎంపీటీసీ మీద ఓడిపోయిండు, ఒక అదే అయిపోయిండు అంటే సరే గెలిపోవడం సహజం. అట్లా అనుకుంటే నీ రాహుల్ గాంధీ కూడా అమేధిలో స్మృతి ఇరానీ మీద ఒక మహిళ మీద ఘోరంగా ఓడిపోయిండు. మళ్ళీ దాన్ని మీరు ఏమి చేసుకుంటారు? మీ రాహుల్ గాంధీ గారు మొక్క ఎక్కడ పెట్టుకుంటారు? మరి పార్టీ పదే ఎంపీ మీద ఒక ఎంపీటీసీ మీద ఓడిపోయిందని చెప్పి మాట్లాడుతున్నటువంటి జుల్లు కాల్చుకుంటూ జుల్లు మాటలు మాట్లాడే వ్యక్తి కొంచెం అద్దు అనేది కొంచెం అద్దులో ఉండి మాట్లాడితే మంచిది. అదేవిధంగా నీవు ఉమ్మడి మండలంలో ఎంపీగా కొన్నేళ్ళు పాలన చేసినావు. అదే నీవు ఒక వార్డు మెంబర్గా ఒక సాధారణ గురి మీద డిపాజిట్ కోల్పోయినావు కౌన్సిలర్గా. మరి నీ మొక్క ఎక్కడ పెట్టుకుంటావు? అప్పుడు పదే నువ్వు మాట్లాడి నువ్వు ఆయన అదేంది మీరు సార్లు తిట్టేయాలనుకుంటున్నారు, మీరు ప్రెస్ మీట్ చేయాలనుకుంటున్నారు అంటే మీ రాహుల్ గాంధీ మేము అనలేమా? మీ రాహుల్ గాంధీ ఓడిపోయిన చెప్పలా 543 పార్లమెంటు స్థానాలు ఉంటే నీ తల్లిని రాహుల్ గాంధీ గారి తల్లిని ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేయకుండా ఆయన పార్లమెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఎందుకోసం అంటే అమ్మా నేనే గెలవడం కష్టం, నిన్నే గెలిపించుకుంటాను చెప్పని ఇంట్లో కూర్చోబెట్టుకున్న వ్యక్తి నీ రాహుల్ గాంధీ గారు. మళ్ళీ మేము మాట్లాడలేమా? మాకు మాటలు రావా? నీ అక్కయ్య చెక్కయ్య గెలవడం చెప్పి మేము అనలేమా? మాకు చేత కదా. కానీ మేము మాకు సంస్కారం ఉంది కాబట్టి
మేము కొన్ని అద్దు చూసి ఆలోచించి మాట్లాడతాం. అన్ని విధాలుగా కొన్ని ఆలోచించి మాట్లాడితే మంచిది. ఇంకో ఆయన అంటాడు వాడికి ఏమేమో లైట్లు వేస్తామంట, ఇంకా రేపు నుంచి మనం ఆకాశం చూడం, చుక్కలు కనపడవు మనకు. ఇంకా మొత్తం వాళ్ళు చేసి వాళ్ళు పెట్టే లైట్లే మొత్తం వెళ్ళిపోతుంది అంటారు, వెళ్ళిపోతుందని చెప్తున్నారు. మన ఏమనంటే ఇంతకుముందు మన పిల్లలకు మన చిన్నపిల్లలు ఉంటారంటే పిల్లలకు తల్లి ఎత్తుకొని చుక్కలు చూసుకుంటా చందమామ చూపించుకుంటానని అనిపిస్తుంది. ఇప్పుడు మనకు చుక్కలు కనపడమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 20 లక్షలు పెట్టినాడు లైట్లకు, ఆ లైట్లే వెళ్ళిపోతున్నాయంట. ఇప్పుడు వెళ్ళిపోతాయంట. అసలు మనకు ఆకాశమే కనపడదు, చుక్కలే కనపడవు. ఇంకా ఇంతకుముందే మన లాతాలు పట్టుకొని కందిళ్ళు పట్టుకొని క్యాండిల్ చేత పట్టుకొని బయటకు వస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే లైట్లతోన మొత్తం వెళ్ళిపోతుంది. ఒక ఆయన అంటాడు నెత్తిన రూపాయలు పెడితే నువ్వు చారైన కూడా అమ్మడవు అని చెప్పి, నీకు డిపాజిట్ రాలే, నీకు నెత్తిన 10,000 పెడితే నువ్వు 10 రూపాయలకు అమ్మడవు. నువ్వు నీ స్థాయి ఏందో నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావు. కొంచెం జాగ్రత్త బిడ, చాట్లా మాట్లాడు, ఇంకోసారి మాట్లాడితే బాగుండదు, కొంచెం జాగ్రత్త మాట్లాడు. ఇంకోటి ఆయన అంటాడు మేము సంత చేస్తున్నాం శుభవార్త ఏంటో అని చెప్పేది. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడేమో లబ్ధి పొందడానికి, అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో లబ్ధి పొందడానికి అది మీరు సంత చెప్పి సంత గురించి మాట ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 24-25 నెలలు అయిపోయింది, 26 రోజులు నడుస్తుంది. ఇంతవరకు ఏదైతే మేము పార్లమెంట్లో మాట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడిండు, ఇలా అయిపోయింది మొత్తం అని చెప్పాను. అసెంబ్లీలో మాట్లాడితే ఏం మాట్లాడిండు ఆ మినిస్టర్ గారు, గౌరవ కొండ సురేష్ గారు ఏం మాట్లాడింది, అధ్యక్ష నేను ఆయన మాట్లాడేది నోట్ చేసుకున్నాను చెప్పాను. ఎంతవరకు అది అయిపోయింది. కనెక్షన్ మినిస్టర్ ఇంతకుముందు రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి మేమంతా ఒక కొలికి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పలే. ఆయన సేపు ఏం చెప్పింది, ఆయన చెప్పింది మేము నోట్ చేసుకున్నామని చెప్పింది తప్పితే నువ్వు ఏం పంపించినవో తెలియదు, ఆ సంత ఎంతవరకు వచ్చినో తెలియదు, ఏం చేసినో తెలియదు. అయిపోతుంది మేము ఒక ముఖ్యమంత్రిని చెప్పిస్తాం, మేము ఆయనతో చెప్పిస్తాం, శుభవార్త ఏంటో అని చెప్పేది. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ కంటే మాత్రం ఇది ఆయన వచ్చినప్పుడు ఏం చెప్తాడు, పాడిందే పాట పాస్పాల సాయం అన్నట్టు అయిపోయింది తీసుకొస్తున్నాం అని చెప్పి 2.5 సంవత్సరాలు ఇప్పటికి 25 నెలలు ఇప్పటికీ కాలం గడిపింది. 25 నెలలు అయిపోయింది. ఆయన చేసింది అయితే శూన్యం, ఏం చేయలేదు. తీసుకొస్తే అందరూ సంతోషపడతారు కదా. ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఇవన్నీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కాబట్టి 1,22,50,000 తీసుకొచ్చినాం, మొత్తం అయిపోయింది. ఆ గుడికింత ఈ గుడికింత ఈ కులానికింత ఆ కులానికింత అని చెప్పి మాటలు చెప్పి ఏదో ఈత ఎలక్షన్లు పాపం నాకు ఇంతకుముందు నుంచి మీరు ఏం చేసిండ్రు, ఎందుకు తీసుకురాలేదు? 24-25 నెలల నుంచి మీరు ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడే వచ్చిందా? ఎలక్షన్లు ఉన్నప్పుడే రైతు బంద్ చేయడం, ఎలక్షన్లు ఉన్నప్పుడే చీరలు వంచడం, ఎలక్షన్లు ఉన్నప్పుడే ఏదో అభివృద్ధి అని చెప్పడం, ఇది కరెక్ట్ అయినది కాదు. మీరు ఏమన్నా ఉంటే చేసింది ఉంటే ప్రజలకు చెప్పండి. మీరు చేసింది శూన్యం, ఏం చేయలే, ఒక్కటి కూడా చేయలే. మీరు చేసిందే శూన్యం. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇవన్నీ ఏదో తీసుకొచ్చి ముందర పెట్టేసి పాడిందే పాట పాస్పల్ల సాయిగాడు అన్నట్టు పాడింది చెప్పేది చెప్తారు. 3 నెలలు చేస్తా, 4 నెలలు చేస్తా, కట్టబెట్టుకొని కూర్చుంటా, గుడి చేసుకొని కూర్చుంటా, సాపేసుకొని పండుకుంటా, కొంత ఫినిషింగ్ చేస్తా చెప్పిన ఈ ఎమ్మెల్యే గారు ఎందుకు పోయింది, ఎక్కడ పోయింది? ఇంతకుముందు అసెంబ్లీ నడవలేదా? ఇంతకుముందు అసెంబ్లీ ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఏదో డ్రామాలు ఆడుతుంది తప్ప, డ్రామాలు ఆడేది ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఎవరికి ఎట్లా చేయాలో, ఎవరికి కరగాల్సి బాధ పెట్టాలో ప్రజలు నిర్ణయించుకున్నారు. తప్పకుండా మీకు ఆ రోజు దగ్గరలో ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని ఇంటికి పంపించే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి మీకు